హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూన్ 1వ తేదీ 2025 సండే. ఈరోజు ఐపీఎల్లో క్వాలిఫైర్ 2 జరిగింది పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య. ఈ వీడియోలో మనము ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం. టాటా ఐపీఎల్ సీజన్ నెంబర్ 18 2025లో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఈరోజు జరిగింది. పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య లైవ్ ఫ్రమ్ అహ్మదాబాదు. ఈ క్వాలిఫైర్ 2 యొక్క టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ కలిసి బౌలింగ్ తీసుకుంది. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 203 రన్స్ వేసింది. 6 వికెట్స్ కోల్పోయి ముంబై బ్యాటింగ్ స్కోర్ కాడ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ జస్ట్ 26 బాల్స్లోనే 44, తిలక్ వర్మ 29 బాల్స్లో 44, బెయిర్స్టో 24 బాల్స్లో 38, నమన్ 18 బాల్స్లో 37. అలాగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఉమార్ జై 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. స్టోనిస్ 1 ఓవర్ వేసి 14 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జెమిన్సన్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నైషాక్ 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క టార్గెట్ 204 పరుగులు. అందుకు రిప్లై కానీ పంజాబ్ జస్ట్ 19 ఓవర్స్లోనే టార్గెట్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. 207 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి ఇంకొక ఓవర్ ఉండగానే టార్గెట్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది పంజాబ్ క్వాలిఫైర్ 2లో. పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బాల్స్లో 87 నాట్అవుట్, వదేరా 29 బాల్స్లో 48, ఇంగ్లీష్ 21 బాల్స్లో 38, పియాన్స్ 10 బాల్స్లో 20 రన్స్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అశ్విని 4 ఓవర్స్లో 55 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బౌల్ట్ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ క్వాలిఫైర్ 2 యొక్క రిజల్ట్ ఏంటంటే ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ తేడాతో గెలిచింది. ఈరోజు మ్యాచ్లో పంజాబ్ గెలవడం వల్ల డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఆ ఫైనల్ మ్యాచ్ వచ్చి ఆర్సీబీ అండ్ పంజాబ్ మధ్య జూన్ 3వ తేదీ జరుగుతుంది. ఈ మ్యాచ్ మీరు మిస్ కాకుండా చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. జూన్ 3వ తేదీ ఫైనల్ మ్యాచ్. అంతటితో ఈ సీజన్ కంప్లీట్ అయిపోతుంది ఐపీఎల్. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ గెలుస్తుందా లేకపోతే పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా? కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ యొక్క సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.